హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ మాధవిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో నేను మీకోసం కందిపప్పు ఇంకా మామిడికాయతో పప్పు అంటే మ్యాంగో పప్పు తయారు చేసే విధానం గురించి చెప్తాను. సో మామిడికాయల్ని నేను ఇలా పైన చెక్కు తీసేసి అది తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న పొడవు పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఈ మామిడికాయ కొంచెం రెడ్డిష్ అయిపోయింది, అంటే మరి పచ్చిగా లేదు, కొంచెం మెత్తగా అయిపోయింది. దానికి నేను తోడు 2 టమోటాలు తీసుకున్నాను, ఇంకా కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇవే మనం వాడే రెసిపీలు. దీంట్లో మనం చింతపండు వేయము. మామిడికాయ పప్పులో చింతపండు అవసరం ఉండదు. సో పచ్చిమిరపకాయలు నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. కారం కూడా చాలా లైట్గా వేస్తాను, కారం కూడా ఎక్కువ అవసరం ఉండదు. ఓకేనా? సో పప్పుని మనం ఫస్ట్ కడుక్కోవాలి, ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనకి ఉడకడానికి ఎంత నీళ్ళు అయితే అవసరం అవుతుందో, మనకి రెగ్యులర్గా మనం పప్పులు చేస్తుంటాం కదా, సో ఉడకడానికి ఎంత వాటర్ అయితే అవసరం ఉంటుందో అంత వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత దాంట్లోకి నేను కట్ చేసుకుని ఉంచుకున్న ముక్కల్ని వేసేసుకుంటాను అన్నమాట. సో చూడండి, అంటే నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో చేయడం వల్ల మీకు కొంచెం వీడియో ఇలా మూవ్ అవుతుంది, బట్ కొంచెం అర్థం చేసుకోండి. నేను కట్ చేసుకున్న ఈ మ్యాంగో ముక్కల్ని దీంట్లోకి వేసేసాను, మామిడికాయ ముక్కలు దీంట్లోకి వేసేసాను. అదేవిధంగా ఈ పచ్చిమిర్చి టమోటాలు కూడా కట్ చేసి వేసేస్తాను. దీంట్లోకి మనం స్మాల్ సైజ్ ఒకటి వచ్చేసరికి దాన్ని ఏమంటారు, పచ్చిమిర్చిని ఇలా తుంచేసి వేసేస్తున్నాను. ఇలా మ్యాంగో ముక్కలని పొడుగు కట్ చేసి కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇలా వేయాలన్నమాట. సో పచ్చిమిరపకాయలని కూడా బాగా కడుక్కున్నాను. కడుక్కున్న పచ్చిమిరపకాయలని నేను ఇలా తుంచి వేస్తున్నాను. మామూలుగా అయితే పొడుగు కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు, కానీ మిక్సీ గిన్నెలో అన్నీ ఉడికిపోతుంది కాబట్టి నేను ఇలా తుంచి వేసుకుంటున్నాను. టమోటా ముక్కల్ని ఇలా ఒక్కొక్క టమోటాని 4 పీసెస్గా ఇలా కట్ చేసుకొని నేను వేసుకున్నాను. అదేవిధంగా ఒక స్మాల్ సైజ్ అంటే స్మాల్ సైజ్ కాదు, మీడియం సైజు ఉల్లిపాయని కూడా ఇలా కట్ చేసుకొని నేను వేసుకున్నాను. కట్ చేసేటప్పుడు నేను చూపించలేదు, ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఉన్నాను కాబట్టి. ఇప్పుడు నేను మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట. పెట్టేసిన తర్వాత ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చేదాకా మనము వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తే మన పప్పు అనేది ఇలా ఉడికిపోతుంది అనమాట. దీన్ని ఇంకా జస్ట్ మనం పప్పు గుత్తితో ఏం చేయనవసరం లేదు. జస్ట్ మనము అంటే రౌండ్ ఇది ఉంది కదా, గట్టిగా గరిట, దాంతో ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇంకా పప్పు గుత్తి ఏం అవసరం లేదు. మన పప్పు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఓకేనా? ఇలా తిప్పేసుకుంటున్నాను. దీంట్లోకి మనము కొద్దిగా పసుపు, కొంచెం కారం, ఇంకా వచ్చేసరికి సాల్ట్, తగినంత సాల్ట్ అనేది మనం వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలన్నమాట. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అదేవిధంగా కొద్దిగా కారం వేసేసుకొని తిప్పుకున్నాను. నేను చూపించలేదు తిప్పుకోవడం, బట్ అలా వేసుకొని తిప్పుకోవాలి. క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకోవాలి. నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ పైన పెట్టేస్తున్నాము. గ్యాస్ని బాగా సిమ్లోకి పెట్టేసుకోవాలి. అసలు ఫ్లేమ్ అనేది తగలకూడదు. జస్ట్ చాలా సిమ్లో పెట్టేసేసుకొని మనము ఇంకొక బాండీలో తాలింపు వేసేసుకుంటే మన పప్పు అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. మీరు రైస్లో కానీ అదే అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది. మనం తాలింపు వేసుకోవడానికి తిరగమత గింజలు, 4 ఎండుమిర్చి, ఇంకా 2-3 చిన్నులపాయ రెప్పల్ని తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. సో ఇప్పుడు కొత్తిమీరని కడిగేసుకొని పప్పులో వేసేసుకుంటాను. పప్పు చూడండి విడిగా చిక్కగా అనిపించింది, కానీ పొయ్యి మీద పెట్టేసరికి కొంచెం పలచగా అనిపించింది కదా, అంటే కింద నుంచి మంట రావడం వల్ల కొంచెం పలచబడినట్టుగా అనిపిస్తుంది. సో మనము అంతనే తాలింపు వేసుకొని ఉంచేసుకోకూడదు. కొంచెం ఒక 5 నిమిషాలు పొయ్యి మీద సిమ్లో పెట్టేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసాం కదా, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత తిరగమాత గింజలు పోపు దినుసులు ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిటపట సౌండ్ వస్తూ ఉంటుంది కదా, ఆలోపు నేనేం చేస్తాను, కొత్తిమీర దీంట్లోకి వేసేస్తాను. చిటపట సౌండ్ వచ్చిన తర్వాత, అంటే కొద్దిగా సౌండ్ వచ్చిన తర్వాత మనం ఎండుమిర్చి వేస్తాం. ముందుగానే ఎండుమిర్చి వేస్తే మాడిపోతుంది కాబట్టి
ఈలోపు నేను కొత్తిమీరను వేసేస్తున్నాను. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, సో గమనించగలరు. సో చూసారా, దాదాపుగా సౌండ్ వచ్చేసింది. ఇప్పుడు నేను దీంట్లోకి మనం సగం దంచి పెట్టుకున్న చిన్నులపాయ రబ్బల్ని ఒక 4-5 తీసుకోండి. చిన్నులపాయ రబ్బలు వేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 2 లేదా 3 ఎండుమిర్చిలు కూడా వేసేసుకొని ఇలా మనం తిప్పేసుకోవాలి. ఇది కూడా మనం సిమ్లోనే చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మాడకూడదు కానీ ఉడకాలి అన్నీ. ఇప్పుడు కరివేపాకు వేసేస్తున్నాను దీంట్లోనే. చూసారా, కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత ఇది ఇంకా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ని కట్టేస్తాను. ఇంకా చాలు, ఇంకా అవసరం లేదు ఎక్కువ మనం వేపకూడదు, వేపితే మాడిపోతుంది, మాడు స్మెల్ వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఇలా పట్టుకొని దీంట్లోకి వేసేస్తాను. వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుంటాను మంచిగా. మన పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా మ్యాంగో పప్పుని ఎలా తయారు చేసుకోవాలో, అంటే మామిడికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తారు కదా. అంటే ఎక్కువ హెవీ రెసిపీ, అంటే హెవీ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్గా తయారు చేసే విధానం. థ్యాంక్ యూ.